బారిస్టర్ పార్వతీశం సమీపంలో ఉన్న కాఫీ హోటల్కు వెళ్లాను. నేను చాలా కాలం పట్నవాసంలో ఉన్నా ఎప్పుడూ కాఫీ హోటల్కి వెళ్లలేదు. ఇదే మొదటిసారి. కుర్చీలు బల్లలు ఉన్నాయి. చాలామందికి పలహారాలు చేస్తున్నారు. ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని డబ్బు వసూలు చేస్తున్నాడు. పలహారాలు చాలా రకాలున్నాయి. నేను వెళ్లి పలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాను. నల్లని తుండులాంటి కుర్రవాడు నా దగ్గరకొచ్చి ఏం కావాలన్నాడు. ఏం అడగడానికి నాకేం తోచలేదు. గుక్క తిప్పుకోకుండా 20 వస్తువులు ఏకరువు పెట్టాడు. ఒక్కటి నాకు సరిగ్గా వినబడలేదు. ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తువులేవో తెప్పించుకుని తిన్నాను. కాఫీ తెమ్మన్నాను. 2 ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయడం మొదలుపెట్టాడు. ఆ పద్ధతి నాకు బహు తమాషాగా ఉంది. ఓ గిన్నెలోంచి ఓ గిన్నెలోకి నిలువెత్తున ఎత్తిపోయడం మొదలుపెట్టాడు. ఆ వేడి కాఫీ అంతా వాడి కాలు మీదో నా నెత్తిమీదో పడుతుందని హడలిపోతూ కూర్చున్నాను. మొత్తం మీద అటువంటి ప్రమాదమేమీ లేకుండా వేడి తుంపర్లు మట్టుకు వెదజల్లి నా కాఫీ నాకు అప్పజెప్పాడు. కాఫీ పుచ్చుకొని ఎంతైందన్నాను. చెప్తాలేండి, అక్కడ కూర్చున్నాయనకు ఇవ్వండి అన్నాడు. సరేనని ముందుకొచ్చాను. నా వెనకాలే వచ్చి అంజెకాళనా అని ఊరంతా వినబడేటట్టు పెద్ద పొలికేక వేశాడు. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి, ఏమిటి గాడిద గుడ్డులాగా జనిపిస్తావు అన్నాను. వాడికి అర్థంగాక మాట్లాడకుండా చక్కాబోయాడు. తెలుగు తెలిసిన వాళ్ళొకరో ఇద్దరో నవ్వారు. యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకొని పంపించేశాడు. నేను గుర్రపు బండి చేసుకుని తిన్నగా నా బసలోకొచ్చి పొద్దుటి నల్ల బ్రాహ్మణుణ్ణి రైలు సంగతి అడిగాను. ఎక్కడికంటే, ఇలా ఇంగ్లాండ్ వెడుతున్నాను, కొలంబో దాకా వెళ్లే రైలు ఎప్పుడుందన్నాను. సాయంత్రం 6 గంటలకని చెప్పి ఫలానా స్టేషన్కు వెళ్లమన్నాడు. నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూసి అదేమిటి అన్నాడు. టోపీ అన్నాను. చూపించమంటే చూపించాను. చూచి అక్కడ్నుంచి ఒకటే నవ్వు. వీడికేం మతిగితి పోయిందా అనుకుని, ఎందుకల్లా నవ్వుతావు అన్నాను. ఏమయ్యా, పైత్యకారి వలే ఉన్నావు, అది ఆడవాళ్లు పెట్టుకునే టోపీ అయ్యా అన్నాడు. అనేటప్పటికీ నిర్ఘాంతపోయి ఒక మాటు టోపీకేసి ఒక మాటు ఆయనకేసి చూసి, అక్కడ షాపులో వాళ్ళిందుకే కాబోలు నవ్వారనుకున్నాను. సరే, ఏమైనా కాని ఈ అరవ్వాడి ఎదుట లోకువ కాకూడదనిపించింది. అయితే ఏమంటావన్నాను. నీకెందుకయ్యా ఈ ఆడవాళ్ల టోపీ అన్నాడు. ఓయి వెర్రి నాయనా, కొలంబోలో నేను ఎరుగున్న వాళ్ళున్నారు, వాళ్లకి బహుమతి చేయడానికి తీసుకెళ్తున్నాను అని చెప్పాను. కాని నా మాటలు అతను మట్టుకు నమ్మినట్లు కనబడలేదు. టోపీ తీసుకుని నా గదిలోకి వెళ్లి సామాను సర్దుకొని రైలుకు వెళ్లాను. సాయంకాలం 5:30 అయ్యేసరికి బీచ్ స్టేషన్ దగ్గరకొచ్చాను. రైలు బయలుదేరడానికి అట్టే టైం లేదన్నారు. నేను కొలంబో వెళ్ళాలి, ఎలా అన్నాను. మీరు 2nd క్లాస్లో వెళ్తే ఏకంగా టికెట్ ఇస్తాను, శ్రమ లేకుండా వెళ్లవచ్చు. 3వ క్లాసులో వెళ్తే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందన్నాడాయన. ఇంగ్లాండ్ వెళ్తున్న వాళ్లము 2nd క్లాస్ టికెట్ కొనటానికి ఆలోచన ఏమిటని. సరే అయితే 2nd క్లాస్ టికెట్టే ఇప్పించండి అన్నాను. టికెట్ ఇచ్చి, మీరు రేపు సాయంకాలానికి ట్యూటికోరిన్ వెళ్తారు, అక్కడ దిగి స్టీమర్ ఎక్కినట్లయితే మరునాడు ఉదయానికే కొలంబో చేరగలరని చెప్పాడు. అయితే ఒక రాత్రి స్టీమర్లో ఉండాలా? రైలు తిన్నగా కొలంబో దాకా వెళ్లదా అన్నాను. నా మొహం కేసి చూసి అదివరదాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవస్వరం మార్చి, అబ్బే వెళ్లడం లేదండి, ఈ మధ్య పూర్వము రాముల వారది బాగుండేటప్పుడు వెళ్లేదట, కాని దరిమిలా అది సికస్తుపడి సముద్రము మామూలుగా అడ్డం ఉండటం వల్ల ఇప్పుడు వెళ్లడం మానివేసింది. అది బాగు చేయడానికి మళ్ళీ ఆంజనేయులు గారికి కబురు చేద్దామనుకుంటే వారి అడ్రస్సు సరిగా తెలియలేదు. అసలు తిన్నగా కొలంబో దాకా రైలు వెళ్లవలననే మా ఉద్దేశం కూడా అన్నాడు. మారు మాట్లాడకుండా నా టికెట్టు తీసుకుని రైలు దగ్గరికెళ్లాను. గార్డు స్వయంగా వచ్చి 2nd క్లాస్ పెట్టెలో ఎక్కించాడు. మీకు సౌఖ్యంగా ఉంటుందని, ఎవ్వళ్ళు అట్టే మంది ఎక్కరు, మీరు సుఖంగా పడుకోవచ్చునని చెప్పి వెళ్లబోతున్నాడు. అట్టే మంది ఏమిటి, అసలు ఎవ్వళ్ళూ ఇందులో ఎక్కకూడదు. అడ్డమైన వాళ్లు ఎక్కడం మొదలు పెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది. ప్రతి వాళ్లతోటి కలిసి తిరగడం నాకిష్టం లేదు. ఈ రోజుల్లో ఎంతసేపు దూరంగా ఉంటే గౌరవం, కాని అంతటి వారు కూడా మనతో తిరుగుతున్నారు. అగౌరవం మనకేనన్నమాట ఆలోచించరు. అటువంటి మర్యాద అదీ లేదు. కనుకనే మా వాళ్లు అంత నీచ స్థితిలో ఉండటం
ఆ గౌరవం అది మీ దొరలకే చెల్లింది. మీ మటుకు మీరు చూడండి, నా మర్యాద గౌరవం అది ఆలోచించి ఇంత ఇదిగా మాట్లాడారా? స్టేషన్ మాస్టర్ చూడండి, నేటివ్ కనుక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పి పరాభవిద్దాం అనుకున్నాను. కాని ఎందుకు అనవసరంగానని ఊరుకున్నాను. బురదలో రాయి వేస్తే మనమీదికే చిందుతుందని మా మామ చెప్పిన సామెత జ్ఞాపకం వచ్చింది. ముసలివాళ్లు విద్యాహీనులని మనం తోసివేస్తాం, కాని వాళ్లకున్నంత ప్రపంచ జ్ఞానం మరొకళ్లకు లేదు. వాళ్ల పాండిత్యం అంతా మాటల్లోనూ సామెతల్లోనూ ఇమిడి ఉంది అని ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మళ్లీ దర్శనం చేస్తానండి అని ఆయన వెళ్లబోతున్నాడు. ధనమూలమిదం జగత్తని మా తాత చెప్తుండేవాడు. డబ్బు దగ్గర ఏ పని పడితే ఆ పని చేయగల సామర్థ్యం ఉందని చాలామంది వల్ల విన్నాను. చిన్న క్లాసు మాస్టార్కి లక్ష్మీ ప్రసన్నం చేస్తే పై క్లాసులోకి సులువుగా ప్రమోషన్ కావచ్చునన్న సంగతి నా అనుభవంలోదే. పోలీస్ వాళ్లు కొంతమంది దొంగలకు ధనాపేక్ష చేత సహాయులవుతారని ప్రతీతి. కొంతమంది అన్యాయవర్తులైన మెజిస్ట్రేట్లు ముద్దాయిల దగ్గర లంచం పుచ్చుకొని కేసులు కొట్టివేయడం మామూలని వినికిడి. రిజిస్టర్ ఆఫీసులో 10 రూపాయల నోటు చూపిస్తే నిమిషంలో పని అయ్యి ఈవితల పడతాము. అనవసర ప్రశ్నలేమీ లేకుండా పీడబ్ల్యూయూ వారికి వాళ్ల మామూళ్లు వాళ్లకు ఇచ్చేస్తే కాలవకు ఎన్ని గంటలు కొట్టుకున్నా వారికి కనబడవు. ఇదంతా గ్రహించి ఏదో గాడు, పేదవాడు, కుటుంబీకుడు మన బోటి వాళ్ళొక రూపాయి ఇవ్వకపోతే వారికెవళ్ళిస్తారు గనక జీతం రాళ్లతోటి సంసారం జరగడమెల్లాగా? ఇంతకీ మనకేదో సదుపాయం కూడా చేశాడని కొంచెం ముందు వెనకలు కష్టసుఖాలు ఆలోచించేవాణ్ణి కనుక పోతున్న గాడును పిలిచి 1 రూపాయి ఇచ్చాను. తీరా చేయి జారిన తరువాత వాడేమనుకుంటాడో కదా, వాడి స్వభావం తెలియకుండా ఇచ్చాను. మనకేం తంట వస్తుందో, పోని ఇచ్చిన వాళ్ళం ఇంకొక 2 రూపాయలన్నా ఇవ్వకుండా 1 రూపాయే ఇచ్చాను. ఆధిక్యత వల్ల దోషం లోపిస్తుందేమోనని పరిపరి విధాలా మనసు పశ్చాత్తాపడడం మొదలుపెట్టింది. ఆ గాడు నా కేసు ఒకసారి చూసి, రూపాయి కేసి చూసి మాట్లాడకుండా జేబులో వేసుకుని నవ్వుకుంటూ చక్కాపోయినాడు. ప్రపంచం ఇంతే కదా అనుకున్నాను. వీడేమన్నా అనుకుంటాడేమోనని నేను పరితపిస్తుంటే చడీ చప్పుడు లేకుండా రూపాయి జేబులో వేసుకుని చక్కా పోయినాడు. అవురా, డబ్బెంత పనిచేయిస్తుంది అనుకున్నాను. సరే, వేధవ రూపాయి పోతే పోయింది కాని మనకి సుఖంగా ఉందనుకున్నాను. రైలు బయలుదేరింది. ఇంకో 10 నిమిషాలకు ఎగ్మూరు స్టేషన్లో ఆగింది. అక్కడ బంట్రోతును అడిగితే ఇదంతా చెన్నపట్నమేనన్నాడు. ఎంత గొప్ప పట్నమని ఆశ్చర్యపోతూ ఊరు మధ్య నుంచి కూడా రైలు వేశారు. ప్రజలకేమీ ప్రమాదం ఉండదు కదా అనుకున్నాను. ఇంతట్లోకే నా పెట్టెలోకి 4 అరవవాళ్లు రాబోయారు. చిలకల్లా వస్తున్నారా నాయనా, అవతలికి దయచేయండి అన్నాను. వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. అబ్బాయి, మీకు తెలీదు, ఇది 2nd క్లాసు. ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు. అవతలికి వెళ్ళి ఇంకో పెట్టెలోకి ఎక్కండి అన్నాను. అందులో ఒకడు నా ముఖం కేసి చూసి, నువ్వు ఇక్కడున్నావే, 4th క్లాసు పెట్టెలో ఎక్కవలసిన మనిషివలే ఉన్నావు, దయచేయమని వచ్చిరాని తెలుగులో అన్నాడు. వాళ్ల సాహసము చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. చిత్తం, పెంకితనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు, ఇంకా కబుర్లకేమి లోటు గనక అధిక ప్రసంగం చేయకు, దయచెయ్యి అన్నాను. నేను అన్నదంతా వాళ్లకు బాగా అర్థం కాలేదని తోస్తుంది. అందుచేత వాళ్లు నా మాట వినిపించుకోనట్టు నటించారు. సరిదా అయ్యా, నీవు జాస్తి వాడకయ్యా, మాకు తెలుసును అన్నాడొకడు. ఇంతట్లోకే గాడు అలా వెళ్తున్నాడు. వీళ్లను అవతలికి గెంటివేయమని చెప్దామని కేక వేశాను. వాడు నా మాట వినిపించుకోకుండా చక్కాపోయాడు. ఇంతట్లోకే వీళ్లకు తోడు ఇంకో ఆయన చేరాడు. ఆ వచ్చినాయనతోటి వాళ్ళీ సంగతంతా చెప్పారు. నాకింగ్లీషు రాదనుకున్నారు కాబోలు వాళ్ళు. వట్టి పల్లెటూరి దద్దమ్మలా ఉన్నాడు. గాడుకి 1 రూపాయో 2 చేతిలో పెట్టినట్టున్నాడు. ఇంకా పాపం పెట్టెంతా తనదేనంటున్నాడు అని వాళ్లల్లో వాళ్లు అనుకున్నారు. నేను గాడుకు రూపాయి ఇచ్చినట్టు వీళ్లకిలా తెలిసిందా అనుకుని, అనవసరంగా అట్టే మాట్లాడకండి, చెన్నపట్నమంతా ఊరు కాకపోయినా నేను నరసాపురంలో చదువుకున్నాను. నేను గాడుకేమీ ఇవ్వలేదు. మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటున 2nd క్లాసులోకి వస్తున్నారేమోననుకొని మీ మేలు కోరి చెప్పాను. మీరు ఈ టికెట్లే కొనుక్కున్నట్లయితే ఇందులోకే రావచ్చు, నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాను. దర్జాగా గాడు రూపాయి పుచ్చుకొని మోసం చేశాడు కదా అనుకున్నాను. పైగా అనవసరంగా వీళ్లతోటి పేచీ కూడా ఎందుకనుకున్నాను. పేచీ పెట్టినా ఏమీ లాభించేటట్టు కనిపించలేదు.
నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావం కలవాణ్ణి కాను. అందులో లాభించేదేమీ లేదని తెలుసుకున్న తరువాత అసలే పేచీలోకి దిగను. ఒకవేళ పొరపాటున దిగినా తక్షణం గౌరవంగా ఇంగ్లీష్ వాళ్లు యుద్ధంలో తమ పని మరోలాగవుతుందనుకున్నప్పుడు మర్యాదగా యుక్తిగా వెనక్కి తగ్గుతారని మా మాస్టారు చెప్పినట్లు నేను అటువంటి సందిగ్ధ సమయంలో వెనుకంజ వేస్తాను. కాని రూపాయి అనవసరంగా గాడుకిచ్చినందుకు మాత్రం చాలా విచారంగా ఉంది. ఏమి అంటే పైకి మరోలాగు కనపడ్డా నేను బహుజాగ్రత్త మనిషిని. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు. అలా అని సమయం వచ్చినప్పుడు వెనక్కి తీసేవాణ్ణి కాను. కాని మంచో చెడో కొంచెం దురాలోచన కలవాణ్ణి గనుకనే ఒక్కటే పద్ధతి పెట్టుకున్నాను. 1 వేసి 10 లాగాలనే పద్ధతిలో వాణ్ణి. అందుకనే వాడేమనుకున్నా నేను వట్టి వెర్రివాణ్ణి అనుకున్నాను. గాడుకొక రూపాయి ఇచ్చాను. రూపాయి పోయినా దూర ప్రయాణం గనక ఇరుకు లేకుండా సౌఖ్యంగా నలుగురెక్కే పెట్టెలో నేను ఒక్కడే కూర్చోవచ్చు కదా అనుకున్నాను. కాని నా జన్మలో ఈ ఒక్కసారి మటుకు మోసపడ్డాను. ఇదివరకెప్పుడూ ఇంత దొంగని చూడలేదు.